వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన రొయ్య పొట్టు బీరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్ట్రెయినర్లో 1 కప్పు రొయ్య పొట్టుని వేసుకొని వాటర్ని చేంజ్ చేసుకుంటూ 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇందులో మట్టి ఏమైనా ఉన్నట్లయితే క్లీన్ అయిపోతుంది. ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజుది 1, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంతసేపు వేయించుకున్న తర్వాత 1/2 కప్ టమాటా ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేస్తున్నాను. మీ దగ్గర కళ్ళుప్పు లేనట్లయితే సాల్ట్ వేసుకోండి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్య పొట్టు, పీల్ చేసి కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు 1/2 కిలో, కారం 1/4 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 4 లేదా 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా బీరకాయలో ఉండేటటువంటి వాటర్ అంతా బయటికి వస్తుంది. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత అవసరం అనిపిస్తే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.